హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చామదుంపల ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చామదుంపల ఫ్రైని అయితే అస్సలు ఆపకుండా తినేస్తారు. మరి రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇదే విధంగా ట్రై చేయాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి దీనికోసం ముందుగా కొన్ని చామదుంపల్ని కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా ఒలిచేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పును బట్టి ఇవి వేసుకోండి. తర్వాత కొద్దిగా నూనె వేసేసుకుని ఈ విధంగా గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు కారం పసుపు ఈ చామదుంపలకి పట్టేలాగా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2.5 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, మరి ఎక్కువ వేయకుండా 2.5 గరిటెల వరకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టిన ఎండుమిరపకాయలని అలాగే కొన్ని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇది కూడా మంచి దోరగా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చామదుంపలను అయితే దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా మూత పెట్టేసుకుని నూనె చక్కగా పైకి తేలే వరకు నిదానంగా వేయించేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాతే దీన్ని తిప్పుకోవాలండి, వెంటనే కలపకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఒకవైపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటూ మరి ఒకసారి మూత పెట్టుకుని మరి కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు సిమ్లోనే పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, ఎర్రగా అయ్యే వరకు. వీడియో మొత్తం చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేనైతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకుంటే మనకి ఈ చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. తినేటప్పుడు భలే ఉంటుందండి, టేస్ట్గా క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు తినని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసి పెడితే చక్కగా తినేస్తారు, కొంచెం కూడా వదిలిపెట్టకుండా చక్కగా తినేస్తారు. మరి కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇలా అడుగు పట్టకుండా ఉంటుంది కొంచెం మందపాటి గిన్నెలో ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. రసంలోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేనండి, చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.